లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఈరోజు నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎడ్ల బండలాగుడు ప్రోగ్రాంకి, అదే రకంగా హార్స్ రైడింగ్ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, అదే రకంగా మాకు ఇంత ఘన స్వాగతం పలికినటువంటి నారాయణపురం గ్రామ యువకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి పండుగ అంటేనే ఒక రైతుల పండుగ. ఇది పంట చేతికి వచ్చే సమయం. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, చదువుల రీత్యా ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు కూడా తిరిగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా జరుపుకునే రోజు ఈరోజు. అటువంటిది ప్రతి ఏటా ఈ గ్రామ ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా మదన్ మోహన్ రెడ్డి గారు, ఆయన టీం ఇంత ఖర్చు చేసి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఈరోజు ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందంటే, మా జిల్లా అధ్యక్షుడు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చి మద్దతు తెలపాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి గ్రామము, ప్రతి నియోజకవర్గము ఈరోజు తిరగడం మొదలు పెట్టాం. ఎందుకంటే ఇంకా ఎన్నికలకు కేవలం 2 నెలలు మాత్రమే టైం ఉంది. ఇంకా ఆట మొదలు పెట్టాల్సిన దానికి టైం దగ్గరకైంది కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా గడప గడప తిరుగుతా, ఊరు తిరుగుతా, మండలం తిరుగుతా, నియోజకవర్గం తిరుగుతా, రాష్ట్రం మొత్తం తిరుగుతా, జెండా కట్టి జనంలోకి పోతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు కూడా కట్టడానికి రాష్ట్రంలో ఉండే యువకులందరినీ కూడా కలుస్తా. ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి చెప్తా, చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి ప్రజలకు వివరిస్తా, రాష్ట్రంలో పెట్టుకుంటున్న అనైతిక పొత్తుల గురించి కూడా అందరికీ చెప్పుకుంటా తిరుగుతా నేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి అంటే పడదు, జనసేన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి అంటే పడదు, బీజేపీ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి అంటే పడదు, కాంగ్రెస్ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి అంటే పడదు. ఎందుకు పడదు? చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు పడదు? గత 40 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఆస్తులను, ఆయన అక్రమ సంపాదనను, ఆయన రాజకీయాన్ని ఏదో ఒక రకంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళను మేనేజ్ చేసుకుంటా అన్నిటినీ కాపాడుకుంటూ వచ్చినాడు ఇన్ని రోజులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన స్కాములు బయట పడినాయి, ఆయన చేసిన అక్రమాలు బయట పడినాయి. చివరికి ఈ రోజు కుప్పంలోనే ఆయన ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. సరేలే, పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నోడు. అరే, నాకన్నా చిన్నోడు ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాడే, నేనేమో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచలేకపోతాననే. ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకోకుంటే కనీసం పార్టీని కూడా నడపలేకుండానే అని చెప్పి బాధతో, కడుపు మంటతో, అసూయతో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు. అంతేకాకుండా 3వ పార్టీ ఏంది? కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శిస్తారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసింది ఎవరు? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకారం తీర్చుకోవడానికి గుంటనక్కల్లాగా కాపలా కాస్తాంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీలో ఉన్న పురంధేశ్వరి గారు నారా లోకేష్ కి ఏ రకంగా బంధువు అవుతుంది, బాలకృష్ణకు ఏ రకంగా బంధువు అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ఆ బీజేపీ వాళ్ళకు ఉండే బాధ ఏమరా అంటే,
151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, దేశంలోనే ఒక బలమైన నాయకుడైనాడు జగన్మోహన్ రెడ్డి. రేపుగాన జగన్మోహన్ రెడ్డి ఇట్లే ఎదిగితే ఏదో ఒక రోజు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడనే భయంతో బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు కదా. ఇన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇన్ని మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, అయినా కూడా మీకున్నే ధైర్యం ఏమరా అంటే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే మా ధైర్యం, ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు మాత్రమే మాకు ధైర్యం, మేము చేసిన సంక్షేమ పథకాలు మాత్రమే మాకు ధైర్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తానా. ఏమన్నా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతారు, మా నాయకుడికి 40 ఏళ్ల అనుభవం ఉంది అంటారు. 40 ఏళ్ల అనుభవం ఉండే చంద్రబాబు నాయుడికి పేద విద్యార్థుల్ని చదివించాలనే ఆలోచన రాలే, పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఇవ్వాలనే ఆలోచన రాలే, పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు పోయిన జాలర్లకు ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలనే ఆలోచన రాలే, పోర్ట్లను నిర్మించాలనే ఆలోచన రాలే, మెడికల్ కాలేజీలను నిర్మించాలనే ఆలోచన రాలే, జిల్లాలను పెంచాలనే ఆలోచన రాలే, అదే రకంగా ఒక గ్రామానికి వైద్యుడిని అందించాలనే ఆలోచన రాలే, అవ్వాదాతలకు ఇంటికాడికి పోయి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన రాలే. చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఆలోచన ఏమరా అంటే హైటెక్ సిటీ కట్టాలా, దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అమరావతి కట్టాలా, అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన మాత్రమే ఈ చంద్రబాబు నాయుడుకి వచ్చింది.